हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। विवेकिनं महाप्रज्ञं धैर्योधार्यक्षमानिधिं सदाभिनवपूर्वन्तं विद्यातीर्थगुरुं भजे। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुगदं तीर्थं भारतीतीर्थमाश्रये। भारती करुणापात्रं भारतीपदभूषणं भारतीपदमारूढं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वेतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विदुषेखरभारतीम्। श्रीमत्परमहंस परिव्राजकाचार्यवर्या पदवाक्य प्रमाण पारावारपारीण यमनियमासन प्राणायाम प्रत्याहार धारणा ध्यान समाध्यष्टांग योगानिष्ठा गरिष्ठा तपश्चक्रवर्ती अनाद्य विच्छिन्न श्री शंकराचार्य गुरु परंपरा प्राप्त षड्दर्शन स्थापनाचार्य व्याख्यान सिंहासनाधीश्वर सकल निगमागम सार हृदय सांख्यत्रय प्रतिपादक वैदिक मार्ग प्रवर्तक सर्वतंत्र स्वतंत्र आदि राजधानी विद्यानगर महाराजधानी कर्नाटक सिंहासन प्रतिष्ठापनाचार्य श्रीमद् जगद्गुरु श्रीमद् राजाधिराज गुरुभूमंडलाचार्य ऋष्यशृंगपुरवराधीश्वर तुंगभद्रा तीरवासी श्रीमद्विद्याशंकरपादपद्माराधक श्रीमज्जगद्गुरु श्रीमद् अभिनव विद्यातीर्थ महास्वामी गुरुकर कमल संध्याता श्रीमज्जगद्गुरु श्री भारती तीर्थ महास्वामी तत्करमल संझाता श्रीमज्जगद्गुरु श्री विदुषेखर भारती महास्वामिनांच चरणारविन्दयोः साष्टांग प्रणामान् समर्पयामः। यो वेदादुस्वर प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतलीलस्य यः परस्य महेश्वरः। ఈనాటి కార్యక్రమం చాలా చక్కగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు శ్రీ సాహితీ ప్రభాస శ్రీ మరుమముల దత్తాత్రేయ శర్మ గారిని, అలాగే శ్రీ కొత్త చెరువు రామేశ్వర శర్మ గారు, కె కృష్ణారావు గారు, దెందుకూరి సోమనాథ శర్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మీ అమూల్యమైన సందేశాలు మాకు అందించవలసిందిగా కోరుతున్నామండి. పెద్దలందరికీ నమస్కారం అండి. స్థాపకురాలు శ్రీమతి రమాదేవి గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. మూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా శ్రీ దత్తాత్రేయ శర్మ గారిని కోరుతున్నాము. ఆర్వి కృష్ణారావు గారు దూరదర్శన్ అండ్ ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్గా చేసి వారు రిటైర్ అయ్యి మా లాంటి వాళ్ళందరికీ కూడా ఒక ఆదర్శంగా ఉండి వెనక నుంచి చేస్తారండి. ఏ కార్యక్రమం చేసినా పిల్లలకు సర్టిఫికెట్లు కానీ మా ట్రస్ట్ ఏర్పడి
ఇలాంటివన్నీ మేము చేయడానికి కార్యక్రమాలు ఇలా చేయమ్మా ఇలా చేయమ్మా ఇలా చేయమ్మా అను ఒక సొంత సోదరిగా నన్ను చూస్తూ ఉంటారు. వారు కరెక్ట్గా ఇట్లాంటి టైంకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన చాలా మొహమాటంగా ముందు వారి వదులుగా విశాలాక్షి గారిని ఒక్కసారి వచ్చి సన్మానం అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. దత్తాత్రేయ శర్మ గారికి శాలువాతో మెమంటోతో రామేశ్వర గారు పూలబొట్టు అట్లాగే ఆయన జడ్జిగా చేశారు, రిటైర్ అయ్యారు రామేశ్వర శర్మ గారు. వారికి కొంచెం చాలా మొహమాటం అండి. నేను ఎప్పుడూ ఆయన్ని సరదాగా చెప్తూ ఉంటాను, ఆ కోర్టుకు వెళ్ళి అక్కడ జడ్జి స్థానంలో కూర్చుంటే కానీ మీకు మాటలు రావండి అని. కానీ చెప్తూ ఉంటాను, మా వేదికకి వస్తే మాటలు వస్తాయండి అని చెప్తూ ఉంటాను. ఇది అలాగే దెందుకూరు శర్మ గారిని కూడా కృష్ణారావు గారికి శాలువాతో చేసి పళ్ళబుత్తతో సంస్కరించుకుని అలాగే విశాలాక్షి గారిని అన్నపూర్ణ గారిని వచ్చి శాలువాతో పిల్లలకి కార్యక్రమాలు చేసుకుంటున్నాము అనకే పిలవంగానే ముందు మా దత్తాత్రేయ శర్మ గారు కానీ తర్వాత వీళ్ళందరూ కూడా నన్ను అక్క అని పిలవడం అలవాటండి. అందుకని నాకు గారు అనడం అనే పదమని పోయింది నా దగ్గర నుంచి. ఎందుకంటే అందరూ కూడా ముఖ్యంగా మా తెలంగాణ వైపు ఎవరెవరైతే ఉన్నారో అందరూ కూడా అక్క రమక్క అని పిలుస్తారు. అందుకని వాళ్ళందరినీ కూడా నేను మీరు అనలేకపోతున్నాను, ఇక్కడికి తెచ్చుకొని వస్తున్నాను ఇందాక నుంచి మీరు అని పక్క నుంచి. అలాగే శ్రీకాంత్ శర్మ గారు కూడా ఒక్కసారి వేదిక దగ్గర వచ్చి మా పిల్లలందరికీ కూడా ఎంతో చక్కగా వాళ్ళందరూ నేర్పించారండి. డాక్టర్ రాధారాణి గారు ఆ రోజు ఇవాళ రాలేదు ఆవిడ కూడా నాతో పాటుగా సమ్మర్ క్లాసెస్ పెడితే పిల్లలకి ఆన్లైన్లో గంట సేపు 2 గంటల సేపు ఒక్కొక్కసారి పలకరు, ఒకసారి ఒకటి చెప్తుంటే వాళ్ళకి ఇంకోటి వినిపిస్తూ ఉంటుంది ఆ మాధ్యమంలో ఆన్లైన్. వారు కూడా ఆ తర్వాత శ్యామల గారు అని ఆవిడ మన కేశవ మెమోరియల్లో లెక్చరర్గా చేసి రిటైర్ అయ్యారు ఆవిడ కూడా పిల్లలందరికీ భగవద్గీత ఏంటి సమస్తం అన్ని రకాల శ్లోకాలు నాతో పాటుగా ఒక 5 గంటలు 6 గంటలు వీళ్ళ పిల్లలందరికీ కూడా మేము టైం స్పెండ్ చేశామండి ఈ సమ్మర్లో. మామూలుగా కాలంలో 1 గంట గంటన్నర మాత్రమే వాళ్ళకి చేయగలుగుతున్నాం. ఈ కృషికి వీళ్ళందరూ కూడా ఆ జగద్గురువుల అనుగ్రహంతోనే ఈ కృషి చేయగలుగుతున్నాము. మాకు అంతటిగా వెనకాతల వెన్నుగా అన్నదండతో వీళ్ళందరూ కూడా ఉంటున్నారు. రేపు ఇవాళ ముఖ్య అతిథిగా వచ్చిన దత్తాత్రేయ శర్మ గారిని మా పిల్లలకి కాసినలాగా మంచి మాటలు చెప్పమని కోరుకుంటున్నాను. శ్రీమాతృగురుభ్యో నమః. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. యా దేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. జ్ఞానమూర్తులైన పెద్దలంతా ఈ వేదిక పైన సమాసీనులై ఉన్నారు. అందరికీ నా నమస్సులు. కొత్త చెరువు రామేశ్వరరావు గారు వారు రిటైర్డ్ అంటే నమ్మేటట్టుగా లేదు. రిటైర్డ్ జడ్జి నిజామాబాద్లో పనిచేసి రిటైర్ అయినారు. అలాగే శ్రీ ఆర్వివి కృష్ణారావు గారు మాకు
మా కుటుంబానికి వారు పెద్ద దిక్కు. మా నాన్నగారు ఎట్లా మేము ఆయన గౌరవిస్తామో మేము వారిని అంత గౌరవిస్తాం. వారు ఇందాక సభలో ఉండి ఇప్పుడే వెళ్ళారు. అమ్మగారు ఇక్కడే ఉన్నారు. శ్రీ కె కృష్ణారావు గారు, వారు శంకరమఠం ధర్మాధికారిగా ఉన్నప్పటి నుంచి మాకు పరిచయం. అనేక కార్యక్రమాలు వారి దగ్గర పరిసంధానం చేశాం. శ్రీ సోమేశ్వర శర్మ గారు కదా, సోమనాథ్ శర్మ గారు, దందకూరి సోమనాథ్ శర్మ గారు, పెద్దలు శర్మ గారు, మా రమక్క. ఇక అందరికీ చెప్పినప్పుడు మా రమక్క కూడా ఇంతటికి ఇంతమందిని ఇక్కడ సమావేశపరచడానికి కారకురాలైన మా రమక్క మా హృదయపూర్వక నమస్సులు. ఇవాళ పొద్దునుంచి కూడా ఆనందంతో మనస్సు ఉప్పొంగిపోతూ ఉన్నది. ఎందుకంటే ఆదిశంకర భగవత్పాదులు ఈ లోకంలో ధర్మోద్ధరణ కోసం అవతరించి వారు చతురామ్నాయ పీఠాలను ఏర్పాటు చేయడమే కాకుండా సనాతన వైదిక సాంప్రదాయాన్ని ధర్మాన్ని నెలకొల్పినటువంటి మహనీయులు. వారి రూపమైనటువంటి శృంగేరి జగద్గురువులకు ప్రత్యక్షంగా శిష్యురాలై అలాగే వారి సేవలో తరిస్తూ నిరంతరం స్వామి నామాన్ని జపిస్తూ స్వామినే సేవిస్తున్నటువంటి తల్లాపరగడ రమాదేవి గారు, వారు సంకల్పించినటువంటి ఈ ట్రస్ట్ ఏదైతే ఉందో అది జగద్గురువుల ఆశీరనుగ్రహ ఫలం. నిజంగా కూడా జగద్గురువుల ఆశీరనుగ్రహ ఫలమే. వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా అది స్వామివారి అనుగ్రహ ఫలమే. ఇవాళ ఆ ఫలితాన్ని మనం పొద్దునుంచి జరుగుతున్నటువంటి ఈ సాహిత్య సాంస్కృతిక గాన సంగీత నాట్య రూపకంగా మనం చూస్తున్నాం. ఇది చూస్తుంటే మన సనాతన సంస్కృతి మరికొన్ని తరాల వరకు పదిలంగా ఉంటుంది అనే నమ్మకాన్ని చిన్నారులు కలిగించారు. ముందుగా చిన్నారులకు అభినందనలు. చిన్నారులను అలా తీర్చిదిద్దిన తల్లిదండ్రులకు అభినందనలు. చిన్నారులను అలా తీర్చిదిద్దడానికి సహకరించిన తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు నమస్కారాలు. సహజంగా లోకంలో ప్రతి పిల్లవాడు కూడా, అంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా, వాళ్ళు జన్మగతంగా సహజ ప్రతిభాసిద్ధులై ఉంటారు. మనం గుర్తించలేం. గుర్తించగలిగిన తల్లిదండ్రులు ఒక సక్రమమైన మార్గంలో పెడితే వాళ్ళు మైనం ముద్దల్లాగా మనం ఎటు మలిస్తే అటు మలచి వాళ్ళు దేశానికి ఉపయోగపడేటువంటి విధంగా తయారవుతారు. ఇవాళ జగద్గురువుల అనుగ్రహంతో ఏర్పడిన ఈ సంస్థ ద్వారా వారికి భక్తిని జ్ఞానాన్ని కలిగించేటువంటి మంచి మాటలు తల్లిదండ్రులు నేర్పారు. ఇవాళ ఇక్కడ పిల్లలు పైకొచ్చి కూర్చొని కథలు చెప్పినా, పాటలు పాడినా, నాట్యాలు చేసినా, అలాగే ఏ విధమైనటువంటి అభినయం చేసినా అదంతా కూడా ఆ తల్లిదండ్రులు వాళ్ళు చేసినటువంటి తపఫలం. అది మరొక తరానికి మా పిల్లవాడు ఉపయోగపడాలి, మా అమ్మాయి ఉపయోగపడాలి అని తల్లిదండ్రులు కంటున్నటువంటి కళ. ఆ కళను వాళ్ళు నిజం చేస్తారు. పిల్లలకు సహజంగా బుద్ధి వికసనతో పాటుగా అద్భుతమైనటువంటి ధారణా శక్తి ఉంటుంది, జ్ఞాపక శక్తి. మనం ఏది నేర్పితే అది తప్పకుండా నేర్చుకుంటారు. నేర్పడంలో మన లోపమైనా ఉంటే ఉండవచ్చు, కానీ నేర్చుకోవడంలో పిల్లల లోపం ఎట్టి పరిస్థితులలో ఉండదుగాక ఉండదు. ఇది తరతరాలుగా నిరూపితమైన విషయం. ఇట్లా మా రమక్క ఏ విధంగానైతే ఈ ట్రస్ట్ ద్వారా, శంకర శారద ట్రస్ట్ ద్వారా ఏ రకంగా సేవ చేస్తున్నారు, ఈ భక్తి సుధలను పారిస్తున్నారు, నేను కూడా జగద్గురువుల అనుగ్రహంతోనే అవధాన విద్యా వికాస పరిషత్తును ఏర్పాటు చేసి అవధాన విద్య భావితరాలకు అందాలని ప్రయత్నాలు ప్రారంభం చేశాం. గత 4 ఏళ్లుగా ఒక 40 మంది శిక్షణ తీసుకుంటే 10 మంది అవధానులు తయారయ్యారు. 10 మంది అవధాన విద్యకు చేసే వాళ్ళు వచ్చే తరానికి అవధానులుగా తయారవడానికి సిద్ధమై ఉన్నారు. అవధానులు తయారు కావడం అంటే అదంత ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే అనేక అంశాల సమాహారమైనటువంటి ధారణా శక్తితో, పద్యరచన నిర్మాణంతో వాళ్ళు రాటు తేలాలి.
ఛందశాస్త్రం తెలుసుకొని ఉండాలి, అనేక శాస్త్రాలు చదివి ఉండాలి. అలాంటి అవధానాలు తయారవుతున్నారు. దీంతో మాకు కలిగిన నమ్మకం ఏమిటంటే, నేర్పిస్తే పిల్లలు తప్పకుండా నేర్చుకుంటారు, వదిలేస్తే చేయి జారిపోతారు, వాళ్లకు ఈ సెల్ ఫోన్కి అంకితం అయిపోతారు. మన అరచేతిలో ఇవాళ ప్రపంచాన్ని చూస్తున్నాం ఈ ఫోన్ ద్వారా. అరచేతిలో మన ప్రపంచం పెట్టుకొని 4 వేళ్లకు మాత్రమే పనిచెప్పి, 4 వేలు కూడా ఒక వేలుకు మాత్రమే పనిచెప్పి వేలు తగలబెట్టి కాలమంతా వృధా చేసుకుంటున్నాం. కానీ దీన్నే ఉపయోగించుకొని అద్భుతమైన విజయాలు సాధించిన వాళ్ళు ఉన్నారు. మా విద్యార్థులు అమరకోశం మొత్తం సెల్ ఫోన్ ద్వారా నేర్చుకున్నారు. ఇవాళ ఏది అవసరమైతే అది మన విజ్ఞానం అందిస్తున్నది సెల్ ఫోన్. అలా అందించే దిశగా మలిస్తే పిల్లలు విజ్ఞానాన్ని సంపాదించుకుంటారు. ఇది కేవలం చెడ్డది అని చెప్పడానికి లేదు, దాన్ని వినియోగించుకోవడంలో మన శక్తియుక్తులు ఉంటాయి. అలా తల్లిదండ్రులు తర్ఫీదు ఇవ్వాలి. ఇక ఇవాళ కార్యక్రమానికి ఇంత మంచి పేరు పెట్టారు, భక్తి సుధా లహరి. అది నేను పెట్టినేనా? సరే, సంతోషం. సుధ అమృతం, సుధ అంటే అమృతం. ఆ సుధ భక్తిపూర్వకంగా ఉండి, అది లహరి అంటే ఒక ప్రవాహం, అల, ఒక పెద్ద అలను లహరి అంటారు. అది ప్రవహించాలి. మనం నది ఒడ్డున, సముద్రం ఒడ్డున కూర్చుంటే ఒక అల వచ్చి అక్కడికి ఆగిపోతుందా చెప్పండి? పోదు. వచ్చి అలా వెనక్కి వెళ్ళినట్టే ఉంటుంది, మరొక పెద్ద అలను తీసుకొచ్చి అలా ఒక అల వెనక ఒక అలవోకగా ఎన్నో అలలు వచ్చి ఓ తీరాన్ని ముద్దాడుతూనే ఉంటాయి. అలా ఈ పిల్లలు ఇవాళ ఇక్కడ కూర్చొని చిన్నగా నా పేరు ఇది అని మొదలుపెట్టి ఒక పద్యమో, ఒక పాటనో, ఒక శ్లోకమో, ఒక మాటనో అన్న ఈ పిల్లలే రేపు పొద్దున ధీర గంభీర స్వాంతులై నిలబడి ఆదిశంకర్లాగా లేదా వివేకానంద స్వామిలాగా వారు ఈ దేశపు భవితవ్యానికి కారకులు కూడా కావచ్చు. ఆ బీజాలు ఇవాళ ఇక్కడ నాటుకుంటే చాలు, వాళ్ళు తప్పకుండా ఎదుగుతారు. ఎదిగి తల్లిదండ్రులకు, దేశానికి పేరు తెస్తారు. జగద్గురువుల అనుగ్రహం ఎలాగో ఉండనే ఉంది కనుక మీరు ఏ మార్గమైతే మీ పెద్దలు ఈ సంస్థ ద్వారా మీకు చూపించారో దాన్ని కొనసాగించండి. నేను ఇందాక పెద్దలు చెప్పినట్టుగా, మా సోమనాథ్ గారు చెప్పినట్టుగా, ఈ సమావేశం ఏదో ఒక పూటతో అయిపోయే కార్యక్రమం కాదమ్మా. ఇది వచ్చే సంవత్సరం మనం ప్రణాళిక చేద్దాం, 2 పూటలు పెడదాం. మధ్యాహ్నం కమ్మగా అందరికి భోజనాలు కూడా పెట్టి, భోజనానికి ముందు కూడా చేద్దాం. తర్వాత ఇక్కడ ప్రదర్శించే వాళ్ళను చిన్న స్క్రీనింగ్ టెస్ట్ పెడదాం. వాళ్ళు ఒక శ్లోకమే చదువుతారా, 2 శ్లోకాలు చదువుతారా, చిన్న స్క్రీనింగ్ పెట్టి అట్లా తీసుకొని మంచి ప్రోడక్ట్స్ని, అంటే సరైన ఉత్పత్తులని మన లోకానికి అందజేద్దాం. తద్వారా రేపు ఒక మంచి వక్తలుగా, ఒక మంచి గాయకులుగా, ఒక మంచి భక్తులుగా, మంచి హరికథా విద్వాంసులుగా, ఇలా అనేక రకాలుగా ప్రతిభను చూపించుకునే విధంగా ఇలాంటి వేదికలను వినియోగించుకుందాం. మీ అందరికీ శుభం కలగాలని, ఇంకా ఎక్కువసేపు నేను మాట్లాడితే ఇక చాలంటారు, చప్పట్లు కొడతారని ఈ సభను ఇంకా కొనసాగించవలసిన పెద్దలు ఉన్నారు కనుక ఇంకా సమయం ఉంటే దత్తాత్రేయ శర్మ గారు ఇంకా మాట్లాడమని చెప్పగలుగుతాము. ఎందుకంటే అంత మృదువుగా మాట్లాడతారు. వీరికన్నా కూడా నాకు శర్మ మీద ఎక్కువ మక్కువ కాబట్టి శర్మ ఇంకా బాగా మాట్లాడతారని చెప్తాను నేనైతే. సోదరుడు రామేశ్వర గారు, మా విశిష్ట అతిథిగా ఇచ్చేసిన రామేశ్వర గారిని 2 మాటలు చెప్పమని కోరుతున్నాం. వేదికను అలంకరించిన దత్తాత్రేయ శర్మ గారికి, కృష్ణారావు గారికి, వెళ్ళిపోయిన ఆర్వి కృష్ణారావు గారికి, సోమనాథ్ శర్మ గారికి, శ్రీకాంత్ శర్మ గారికి, తర్వాత ఈ కార్యక్రమానికి, ఈ సంస్థకు పేరు తేవటమే కాకుండా సాయశక్తులు కష్టపడుతున్న మన రమాదేవి గారికి, కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి జగద్గురువుల అనుగ్రహం ఉండాలని, ఆ జగద్గురువుల అనుగ్రహంతో రమాదేవి గారు ఇటువంటి బృహత్కర కార్యక్రమం చేస్తున్నారు, మనతో కూడా చేయిస్తున్నారు. ఒక్క మనిషితో కానీ
ఒక వ్యక్తితో కానీ ఒక సంస్థ నడవటం కష్టం. ఆ ఉద్దేశంతో రమాదేవి గారు తాను ఒకరితో అవుతుందో కాదో అని ఒక ట్రస్ట్ క్రియేట్ చేసి ట్రస్ట్ ద్వారా సభ్యులను జమకూర్చి శ్రమను ఓర్చి ఇంత పెద్ద కార్యక్రమం జరుపుతున్నారు. ముఖ్యంగా ఇందాక చెప్పారు రమాదేవి గారు, కోర్టులో వినటం తప్ప చెప్పడం చేత కాదని చెప్పి. అది వాస్తవం. నేను వినేవాడిని మాత్రం చెప్పడానికి కాదు. అయితే అనుకోకుండా ఈ 10 సంవత్సరాల్లో నేను అడ్వకేట్గా అవతారం ఎత్తిన తర్వాత నిలబడి మాట్లాడటం అలవాటైంది నాకు. అంతవరకు 30 ఏళ్ళు కూర్చొని విన్నాను. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి నిలబడి ఆర్గ్యుమెంట్లు చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు ధాటిగా నేను మాట్లాడగలిగే ప్రయత్నం చేస్తాను. ఏదైనా తప్పులుంటే క్షమించాలి. ముఖ్యంగా ఈ కలికాలంలో సనాతన ధర్మాన్ని గురించి ఎప్పటి నుంచి మొదలుపెట్టారంటే, నాకు ఊహ తెలిసినంత వరకు ప్రతిరోజు ఇంట్లో తల్లిదండ్రులు తాత ముత్తాతలు అలా నేర్పుకుంటూ వచ్చిన సనాతన ధర్మే ఉంది. కానీ సనాతన ధర్మం ఎవరు వాడలేదు. స్టాలిన్ అనే అవివేకి మద్రాసులో ఏదో కూత కూసిన వలన ఆ సనాతన ధర్మం ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. అంతవరకు సనాతన ధర్మం గురించి అనుకున్నా కానీ ఇంత ప్రచారంలోకి వచ్చింది కాదు. ఒక అవివేకి ఒక తప్పుడు పని చేయటం వలన మంచి బయటికి వెలుగు వచ్చింది. అది సూర్య కిరణాల్లాగా బయటకు వచ్చింది. కాబట్టి ఈ సనాతన ధర్మాన్ని కాపాడాల్సింది ఒక్కరి కాకుండా జగద్గురు ఆశీదులతో జరిగినట్టు ఈ సంస్థ ఉన్నత శిఖరాలు అందుకోవాలని, తర్వాత వచ్చి పిల్లలకు పిల్లల తల్లిదండ్రులకు ఎవరికైతే ఈ దత్తాత్రేయ శర్మ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ప్రపంచమంతా మన అరిచేతిలోనే ఉంది. ఒక సెల్ ఫోన్లో దొరకంది, చూడండి, చెయ్యంది, వినంది లేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులు, ఇక్కడ ఉన్న పిల్లలు వాళ్ళ నృత్య ప్రదర్శన కానివ్వండి, ఒక పద్యం చెప్పటం కానివ్వండి, ఒక పాట పాడటంలో కానీ వాళ్ళ యొక్క ధైర్య సాహసాలకు వాళ్ళకు వెన్నంటూ ఉండి తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్న దీనికి సరస్సు వంచి వాళ్ళకు నమస్కారం చేస్తున్నానండి. ఈ కాలంలో సనాతన ధర్మం ఒకటే కాదు, పిల్లలకు ముఖ్యంగా మనం ఇప్పుడు ఈ శ్లోకాలు అవి పుస్తకాల్లో ఉన్నాయి, చదువుకుంటున్నాం. కానీ మా చిన్నపిల్లల్లో ఏదో కనీసం 10 పద్యాలైనా దాశరథి కరుణాపయోధిని అని, వేమన శతకము, సుమతి శతకము, ఈ శతకాలు తప్పనిసరిగా నోటికి నేర్పించేవాళ్ళు. పెద్ద బాల శిక్షలు పెట్టి చదివించేవాళ్ళు. ఈరోజు పెద్ద బాల శిక్ష అంటే చాలామంది పేరెంట్స్ కూడా తెలియదు. క్షమించాలి నేను ఆ మాట అన్నది. కానీ ఒట్టి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని స్టార్ట్ చేస్తున్నాము, రైమ్స్ నేర్పిస్తున్నాం. కానీ ఈ విధమైన వ్యవస్థలో రమాదేవి గారు శ్రమపడుతున్నట్టుగా ప్రతి తల్లిదండ్రి వారి పిల్లలు కాకుండా పక్కనున్న నైబర్స్తో కూడా చెప్పి వాళ్ళకు కూడా ఇటువంటి ధర్మాన్ని అభివృద్ధి చేయడంలో సహకరిస్తే అంతకన్నా మనకు మిక్కిలి మంచి జరగదు. మన సంస్కృతి సాహిత్యం కూడా దినదిన అభివృద్ధి చెందని కోరుకుంటూ, నాకు రాకపోయినా కానీ నన్ను పిలిపించి బలవంతంగా మాట్లాడిస్తున్న రమాదేవి గారికి, మిగిలిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, నా మాటలు విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ సంస్థ మల్లెపూలు వికసించాలని కోరుకుంటూ, పిల్లలు కూడా వికసించాలని, వికాసాని కోసమే శారద భక్తి సుధా ఉందని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎవరన్నా అంటారండి బలవంతాన్ని మాట్లాడిచ్చారని? ఏమీ అంత చక్కగా మాట్లాడారు. అట్లాగే దెందుకూరు సోమనాథ్ శర్మ గారు కూడా మాకు పిల్లలకి కొంచెం 2 మంచి మాటలు. అందరికీ 2 నిమిషాలు ఇస్తే నేను 3 నిమిషాలు అడుగుతా నిర్మోహమాటంగా. ఫస్ట్, ఈ సభ ఒక వారం రోజుల క్రితం జరగాల్సింది. దాదాపు 5-6 తారీఖుల్లో ప్లాన్ చేశాము. మా అన్నయ్య గారు అబ్బాయి పెళ్ళి ఉంది కాబట్టి నేను ఇన్వాల్వ్ రాలేను అని స్పష్టంగా చెప్పి ఇప్పటికి పోస్ట్పోన్ చేశాను. నాకు జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్, గుడ్ ఎక్స్పీరియన్స్ 2 చెప్తా. పోయిన వారం సంగీత్ పేరు మీద, సంగీతానికి ప్రకృతి వికృతుల్లో సంగీత్, పెళ్ళికి సంగీత్ పెట్టాం. 1 లక్ష ఖర్చు పెట్టాం దండగా. కుప్పిగెంతులు, కప్పగెంతులు, డ్యాన్స్ అన్న పేరు మీద పెళ్ళికొడుకు పెళ్ళికూతురుతో స్టేజ్ మీద ఆడి పాడి అలసిపోయి సోడాలు తాగి నానా చెత్త తిని ఎంజాయ్ చేసామన్న పేరు మీద గడిపాం. ఇవాళ అదే భోజనాన్ని సంగీతం అనే వీణుల విందుగా రమాదేవి గారు 1 నెల రోజుల కృషి మాకు చక్కగా చెవులకు శ్రావ్యంగా వినిపించారు. దానికి అభినందనలు. ఎంత బాగా అంటే అక్కడేమో మేము ₹1,00,000 తగలేసామనే చెప్తున్నా. ఇక్కడ ₹1 ఛార్జ్ చేయకుండా ఫ్రీగా ఇంతమంది గురువులు వికారాబాద్ నుంచి వచ్చారు, సదాశివపేట నుంచి వచ్చారు, ఇంకా దూరం నుంచి ఎక్కడెక్కడి నుంచో, జనగాం నుంచి, వరంగల్ నుంచి మాతో చెప్పగానే మా దగ్గర నేర్చుకున్న పిల్లలకు చెప్పాం. ఉత్సాహంగా కారులో పరిగెత్తుకొచ్చారు. అసలు నేను వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే స్కూల్స్ రీఓపెన్ అయినాయి.
పుస్తకాలు కొనుక్కోవాలి, అట్టలు వేసుకోవాలి, చాలా పనులు ఉంటాయి. కానీ సక్సెస్ఫుల్గా ఇంతమంది వచ్చి జయప్రదం చేశారు. మీ అందరికీ ఫస్ట్ అభినందన. సెకండ్ థింగ్, మా నాయనమ్మ గారి టీచర్ సుబ్బమ్మ పంతులమ్మ గారి మనవాళ్ళమనే మేము చెప్పుకునేవాళ్ళం. నెక్స్ట్ సోమేశ్వరరావు గారి పిల్లలమయ్యాం. నెక్స్ట్ ఇప్పుడు సోమనాథ్ అయ్యాను. నా తర్వాత మా అబ్బాయి పేరు ఆహ్లాద్ వాళ్ళ నాన్న. అంటే జనరేషన్ మారిన కొద్దీ మా పేర్లు మారిపోతున్నాయి. పంతులమ్మ గారి మనవడు కాస్త ఆహ్లాద్ వాళ్ళ నాన్న అయ్యాడు. మా నాయనమ్మ మాకు కూర్చోబెట్టి భాగవత పద్యాలు నేర్పించేది, భారత పద్యాలు నేర్పించేది, భగవద్గీత నేర్పించేది. చెప్పకపోతే ఈ 2 వేళ్ల మధ్య పెన్సిల్ పెట్టి నొక్కేది, చచ్చేలా నొక్కేది. ఎంత దుఃఖం వచ్చేదంటే ఈ ముసలం ఎప్పుడు చచ్చిపోతుందో అనుకునేవాళ్ళం. ఇలాగే తిట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పటికీ కూడా మా అన్నయ్యకు నాకు అలవాటు, సిరికించెప్పకు శంఖచక్రములు చేరో ఈ సంధింపకుడు అని మొదలు పెడితే మొత్తం పద్యాలు చెప్తాం. లలిత స్కందం కృష్ణమూలం సుఖాలాపి రామహం అని మొదలు పెడితే అవి చెప్తాం లైన్గా, ఏవి మర్చిపోలే. జ్ఞాపక శక్తి ముఖ్యం. పేరెంట్స్ తప్పు ఏంటంటే, యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ డైరెక్టర్ ఆఫ్ ఎ స్కూల్ నేను చెప్తున్నది, సెల్ పిల్లల మొహాన పడేస్తే ఎంజాయ్ చేస్తారు. టైం మమ్మల్ని పట్టించుకోకర్లే, మేము పట్టించుకోకర్లే. దయచేసి సెల్ ఫోన్ను పట్టుకుంటే పిల్లల వేళ్ల మీద మా నాయనమ్మ కొట్టినట్టు కొట్టండి నిర్మోహమాటంగా. హోంవర్కులు చేసేంత హోంవర్కులు మేమేమి ఇవ్వటం లేదు. సెల్ ఫోన్ చూస్తూ హోంవర్కులు చేయించకండి. ఈ పద్ధతి ఇప్పుడు ఏదైతే సమ్మర్ క్యాంప్ 1 మంత్ నేర్చుకున్నారో దీన్ని కొనసాగించండి. దయచేసి రోజు కాకపోయినా శనాదివారాలైనా ఆ పద్ధతి కొనసాగించి ప్రాక్టీస్ చేయించండి. నన్ను ఎవరు స్పాన్సర్ దొరకలేదు, ఏమి ఇద్దామన్నాం పిల్లలకి. బిస్కెట్ ప్యాకెట్స్, వాళ్ళ అబ్బాయి ఏదో స్వీట్ ప్యాకెట్స్ తెస్తారు, అవి చాలా అవే ఇచ్చేద్దామనుకున్నారు. లేదు, అప్పటికప్పుడు స్పాంటేనియస్గా శంకర స్తోత్ర రత్నావళి, సౌందర్య లహరి, హనుమాన్ చాలీసా 3 నేను స్పాన్సర్ చేస్తాను. జడ్జి గారు త్రిస్తోత్ర రత్నావళి మొన్న బెంగళూరులో 2.5 లక్షల మందితో పారాయణ చేయించారు జగద్గురువులు. విచిత్రం ఏంటంటే, ఇక్కడున్న 100 మంది మాట్లాడుకుంటూ డిస్టర్బెన్స్గా ఉంటే 2-3 సార్లు హెచ్చరించాం. అక్కడ జగద్గురుల సన్నిధిలో 2.5 లక్షల మందికి కేవలం 60 మంది పోలీసులు కంట్రోల్ చేశారు. కేవలం 60 మంది పోలీసులతోటి నిశ్శబ్దం, పిన్ డ్రాప్ సైలెన్స్. పొద్దున 9ంటికి స్టార్ట్ అయిన ప్రోగ్రాం మధ్యాహ్నం 12ంటికి అయిపోయింది. 3 స్తోత్రాలు జగద్గురుల ముందు పారాయణ చేశాం. నేను 300 మంది మెంబర్లతో వరంగల్ నుంచి 8 బస్సులు తీసుకుని వెళ్ళా. అద్భుతంగా భోజనాలు, పెళ్లివారికి పెట్టినట్టు భోజనం పెట్టారు, టిఫిన్ పెట్టారు. ఎక్కడి వాళ్ళు అక్కడ చేరేదాకా కూడా ఫాలో అప్ ఉంది. సో నేను రిక్వెస్ట్ చేసేదంటే, మీకు గిఫ్ట్ హ్యాంపర్గా ఇస్తున్న 4 పుస్తకాలు ఖచ్చితంగా మళ్ళీ నేర్చుకోండి. ఇక్కడున్న గురువుల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, నేర్చుకోండి. మీకు ఎన్ని పుస్తకాలు కావాలో చెప్పండి, నేను ఇస్తా. నేను ఎన్ని పుస్తకాలు కావాలన్నా సౌందర్య లహరి, శివానంద లహరి, మూక పంచశతి, భగవద్గీత, యాజ్ వెల్ యాజ్ గురువుగారు ఇచ్చిన పుస్తకం, శంకరరత్నావళి, ఏది కావాలంటే అది, ఎన్ని కావాలంటే అని నేను పంపిస్తాను ఉచితంగా. ₹1 నేను ఛార్జ్ చేయను. నాదొక ట్రస్ట్ ఉంది, ట్రస్ట్ తరఫున మీకు అందరికీ ఇస్తాను. మీరందరూ ప్రాక్టీస్ చేసి మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ మాత్రం ఖచ్చితంగా 100 మంది పిల్లలు ఒకే స్తోత్రం నేర్చుకుని పాడేటట్టు ఉండాలి. పొద్దునుంచి సాయంత్రం, కాకపోతే 2 రోజులైనా చేస్తాం. బడ్జెట్ అమ్మ అంటే ఎవరైనా ఇస్తారు, అమ్మవారే ఇస్తుంది మాకు. గట్టిగా అడిగితే శృంగేరి ట్యూన్లో గురుగారు మంచి సజెషన్, జడ్జి గారు ఇచ్చిన సజెషన్ బాగుంది. సేమ్ శృంగేరి ట్యూన్లో దయచేసి తప్పులు లేకుండా ఒత్తులు పలుకుతూ, ఒక అమ్మాయి ఇందాక నేను పేరు చెప్పను, నోట్ చేసుకున్నా, ఒత్తులు పలకాల్సిన చోట లేపేసింది, అవసరం లేని చోట ఒత్తులు పెట్టింది. ఒత్తులతోటి ప్రొనౌన్సియేషన్ సరిగ్గా ఉండేటట్టు. ఎందుకంటే ఇన్నాళ్ళు లలిత సహస్రనామం రోడ్డున పడింది. ఎక్కడ పడితే అక్కడ, ఏ గుళ్ళో, పోచమ్మ గుళ్ళో, మారెమ్మ గుళ్ళో, మైసమ్మ గుళ్ళో కూడా లలిత సహస్రనామ పారాయణ. అది అయిపోయి ప్రస్తుతం సౌందర్య లహరి పారాయణ. భయంకరం, చెవులు 2 మూసుకునేంత భయంకరంగా ఆ స్తోత్రపారాయణ అవుతోంది. అలాంటి గురువులు నేర్పిస్తే వీణలో విందుగా చక్కగా విందు భోజనంలాగా నేర్చుకోండి. స్వరం మాత్రం మారకూడదు, అది కండిషన్. సార్ సజెషన్ చెప్పారు, స్క్రీన్ టెస్ట్ పెడతామని. స్క్రీన్ టెస్ట్ పెట్టి స్తోత్రం బాగుంది, అందరూ ఏకకంఠంతో పాడుతున్నారు అంటే చక్కగా పిల్లలందరినీ తీసుకుపోయి జగద్గురువుల దగ్గరికి తీసుకుపోయే ఖర్చు నేను భరిస్తా. జగద్గురువుల దగ్గరికి తీసుకుపోయే ఖర్చు నేను భరిస్తా. జగద్గురువుల ముందు పాటిస్తాం. ఇదే మొత్తం పిల్లలతోటి ఏకరూప దుస్తులు, ఒకే డ్రెస్ కోడ్ తోటి చక్కగా పిల్లల్ని తీసుకుపోయి, స్వామివారు మొన్న కూడా చెప్పారు, 15 రోజులు శృంగేరిలో ఉన్నా, ఒకటే చెప్పారు, ధర్మం గురించి ప్రచారం చేయండి, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి వాళ్ళకి. ఎక్కడ కూడా ఇంగ్లీష్ విద్య నేర్చుకోమనండి, దాంతోపాటు సాంప్రదాయాన్ని పోగొట్టుకోవద్దు. ఇవాళ ఎంత ముచ్చట కనిపించాడు, ఆ అబ్బాయి పియానో వాయించాడు, ఎంత బాగున్నాడు, చక్కగా అసలు గోత్రంతో సహా చెప్పి పియానో వాయించాడు అతను. ఆ అబ్బాయి, ఇంకొక అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు. బీటెక్ చదువుతున్న పిల్లలు ఎంత సాంప్రదాయ దుస్తుల్లో వచ్చాడు. నిజమంటారా కాదంటారా చెప్పండి. పిల్లలందరూ చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి దాకా, ఆ బుడ్డి పిల్ల ఎవరు తెల్ల డ్రెస్ వేసుకొచ్చింది, అందరినీ పలకరించింది.
ఒక్కళ్ళని కూడా కొత్తదనం లేకుండా అందరినీ పలకరించింది, అందరితో భుజం మీద వేసి స్టేజ్ మీద పట్టుకొచ్చి పాడించింది, కథ చెప్పింది. మరి అందరిలో టాలెంట్ ఉంది కదా, మనం అందరం ఎంత ప్రోత్సహిస్తే అంత టాలెంట్ బయటకు వస్తుంది. దయచేసి సాంప్రదాయాన్ని కాపాడండి. నేను ఎక్కువే మాట్లాడతా. స్కూల్లో టీచర్లు తిట్టుకుంటారు, అబ్బా కథలు బీకి వస్తాడు క్లాస్ బీగుతాడు. క్లాసులు బీకడం అలవాటు అయిపోయింది. 30 ఏళ్ల నుంచి అదే పని. మా పని ఇదే. స్వామివారి జగద్గురులు ఏది చెప్తే అది నాకు శిరస్సా వహిస్తా, చెప్తూనే ఉంటా. నెక్స్ట్ ఇయర్ ప్రోగ్రాం మాత్రం ఒకరోజు కాదు 2 రోజులైనా చేద్దాం. బట్ ఒక రాగము, ఒక భావము, ఒక తాళం చక్కగా ఉండి స్వరయుక్తంగా. అక్కడ ఆంజనేయులు గారు ఉన్నారు. వాళ్ళ అన్నయ్య గారు వాళ్ళ నాన్నగారు లలితా సహస్రనామాలకు 1000కి 1000 కీర్తనలు రాశారు. అవునా కదా? 1000 కీర్తనలు. మీరు ఒక్కసారి నిలబడితే వాళ్ళ నాన్నగారు రాసినవి స్వరపరిచి ఎవరన్నా చేయగలిగిన వాళ్ళు ఉంటే పుస్తకం ఉచితంగా ఇస్తానని వాళ్ళ అన్నయ్య గారు చెప్పారు, రామదాస్ గారు నాకు. సో ఎవరన్నా ముందుకొస్తే పుస్తకాలన్నీ ఎన్ని కావాలంటే ఉచితంగా ఇస్తాం. చేయండి, ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేద్దాం. థ్యాంక్ యూ. ఎక్కువ మాట్లాడితే క్షమించాలి. సచిన్ చెప్పారండి, పలకవలసిన ఒత్తులు ఖచ్చితంగా పలకతీలాలి. భారతదేశం అంటే నేను కూడా కరెక్ట్గానే పలుకుతున్నాను. భారతదేశం అంటే లాభం లేదుగా, భారతదేశం అనే పలకాలి కదా. వెనకాల అందరికీ నేను ఒత్తులు పెట్టుకుంటూ వస్తూ ఉంటానన్నమాట. ఇది నాకు పిల్లల వెనక అందరికీ చెప్తూ ఉంటాను. ఈ శృంగేరి ట్యూను నేను గ్రూపులో పెట్టి అందరికీ కూడా నేర్పించడం జరుగుతుంది. ఇప్పుడు చిన్నవాళ్ళు కాబట్టి చిన్నవిగా నేర్పిస్తున్నాం కాబట్టి అందరికీ పెద్దవి కొంచెం నేర్పించడం కష్టమవుతుంది. కాలభైరవాష్టకం కానీ, ఇంకా తర్వాత పంచాక్షరి నక్షత్రమాల కానీ, తర్వాత కళ్యాణ వృష్టి స్తవం కానీ, ఇవన్నీ కూడా నేర్చుకుని ఒకే రాగంతో వేదాంత భారతి సౌందర్యలహరి రాగంతో మాత్రమే నేర్చుకోవాలండి శృంగేరి వాళ్ళు చెప్పింది. అది ఏకకంఠంతో అయితే పిల్లలందరినీ కూడా మేము శృంగేరి తీసుకువెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్నాము. మా ప్రయత్నానికి తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నామండి. ఎందుకంటే తల్లిదండ్రుల సహకారం లేకపోతే పిల్లలు కూడా ఏం చేయలేరు, మాలాంటి చెప్పేవాళ్ళు కూడా ఏం చేయలేరు. ఇప్పుడు ఆయన అవధాన విద్య నేర్పించారు మొన్న. మా శర్మ దర్శనం టీవీలో ఆయన ప్రోగ్రాం పెట్టారు చిన్నపిల్లలకి. నేను మా కోడలకి వాళ్ళకి అందరికీ పంపించాను. చూడండి, ఇంత చిన్న వయసులో అవధానాన్ని నేర్చుకున్నారు. ఎంత మెమరీ ఉంటుందంటే పిల్లలకి చాలా మెమరీ ఉంటుంది.